హిందూ హృదయ సామ్రాట్ 3 సార్లు ఎవరెన్ని కుట్రలు చేసినా అప్రతిహతంగా గోషామహల్ నుంచి గెలుస్తూ వచ్చినటువంటి పెద్దలు మాన్యులు గౌరవనీయులు గోషామహల్ శాసనసభ్యులు రాజాసింగ్ గారికి మెదక్ పార్లమెంటు పక్షాన హృదయపూర్వకమైనటువంటి స్వాగత సుమాంజలి తెలియజేస్తా ఉన్నాం. 6 నెలల కింద ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు వచ్చినాయి. ఎవరు ముఖ్యమంత్రి ఉండాలంటే పోయిన ఆయన సరిగా చేస్తలేడు, మనల్ని పట్టించుకుంటలేడు, అందరినీ గోస పెడుతుండు, అందరినీ బంగారు తుక్కుడ చేస్తా అని చెప్పి ఆయన కుటుంబమే బంగారు తుక్కుడ అయింది. మా అవ్వ ఇళ్ల మెడల మాసం బంగారం లేదు, కానీ కేసీఆర్ కుటుంబం 100 కోట్లు. భాస్కర్ రెడ్డి గారు, ప్రవీణ్ గారు, జై శ్రీరామ్, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. ఏమైందా బామ్మ చిన్నారం యువకులు సప్పుడు వస్తలేదు, ఏడు దాకా పోవాలి, బామ్మల దాకా పోవాలి సప్పుడు. జర గట్టిగా చెప్పు. జై శ్రీరామ్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ప్రజలందరూ అనుకున్నారు, అటు ఇటు చూస్తే ఎర్రగా బుర్రగా ఓ పోరాడు రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు, ఆయన కోట్లేద్దామని నమ్మిండ్రు. మంచి మంచి మాటలు చెప్పిండు, నన్ను చూడుండ్రి, నన్ను గెలిపిండ్రి, గెలిపిస్తే మొత్తం మంచిగా చేస్తా అన్నాడు. ఏం చేస్తాం బిడ్డానికి ఇసంటే అమ్మ అడిగింది. ఏమన్నాడు వాడు, కేసీఆర్ 2000 ఇస్తున్నాడమ్మా, నాకు వెయ్యి, నేను 4000 ఇస్తా అన్నాడు. ఎన్ని ఇస్తా అన్నాడు? అప్పుడు ఎన్ని ఇస్తా అన్నాడు? ఎన్ని ఇస్తా అన్నాడు? ఇంట్లో ఒక్కరికి కాదు, ముసలాయనకు ముసలమ్మకి ఇద్దరికి మనిషికి 4000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు సోలకపల్లిలో చెప్పు 6 నెలలే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఒక్కరికన్నా 4000 వచ్చినాయా అక్క? ఒక్కరికన్నా వచ్చినాయా? 4000 పింఛన్ వస్తుందా? చెల్లె వస్తుందా? అప్పుడు వస్తలేదా? ఇగో ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసిన మొట్టమొదటి మోసం ఇది. ఆ 2000 కూడా సరే ఇద్దలేడు పింఛనని చాలా మంది ఊర్లలో పోతే చెప్తా ఉన్నారు. ఇక రెండో మాట చెప్పిండు, ఏమన్నాడు, మా చెల్లెళ్ళని చూస్తే నాకు కడుపు నిండుతుంది, వీళ్ళందరికీ మహాలక్ష్మి అనే పథకం పెడతా, ఈ పథకం కింద ఒక్కొక్కరికి 2,500 ఇస్తా మా చెల్లెళ్ళకు అన్నాడు. చెల్లె వచ్చిందా అక్క? వచ్చిందా? ఇక మూడో మాట చెప్పిండు, కేసీఆర్ ఉంటే రైతు బంధు 5000 వస్తుంది, కేసీఆర్ ను పంపుర్రి, వారిని పంపిస్తే 15000 ఇస్తా అన్నాడు ఎకరానికి. బాబు 8000 ఇస్తా అన్నాడు, వచ్చినాదే? వచ్చిందా? పాత 5000 కూడా వస్తలేవు రైతు బంధు. వచ్చిందా అమ్మా? 2,500 రాకపోయే, 2000 పింఛన్ 4000 కాకపోయే, అయిందా? 5000 15,000 కాకపోయే. ఇంకో మాట చెప్పిండు నవంబర్లో వచ్చి, ఏమన్నాడు, రైతులందరూ కూడా 1 లక్ష లోను మాఫీ చేస్తా అని కేసీఆర్ చెప్తున్నాడు. ఇక నేను రేవంత్ రెడ్డిని చెప్తున్నా, నేను డిసెంబర్ 9 ముఖ్యమంత్రి కాగానే మీకు ఒక్కొక్కరికి 2 లక్షలు లోను మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 పోయిందా? జనవరి 9 పోయిందా? ఫిబ్రవరి 9 పోయిందా? మార్చి 9 పోయిందా? ఏప్రిల్ 9 కూడా పోయింది. రేపు మాపం మే 9 కూడా పోతుంది. మాఫీ అయిందా? 2 లక్షలు అయిందో? ఏమైంది రేవంత్ రెడ్డి? ముచ్చట్లు బాగా చెప్తివి, పైసలు ఎందుకు ఎత్తలేవంటే ఏమన్నాడు, వెనుక అన్ని లంకె బిందెలు ఉన్నాయని వచ్చినా కానీ కుమ్మరాల కుండలు మిగిలినాయి, లంకె బిందెలని కేసీఆర్ ఎత్తుకపోయిందని చెప్పిండు. అవునా కదా? నేను కూడా అనుకున్నా పాపం పైసలు లేవేమో చూద్దాం అనుకున్నా. కానీ మొన్న నేను సెక్రటరీకి పోయి ముఖ్యమంత్రి జీతం ఎంత అని అడిగిన. చెల్లె ముఖ్యమంత్రి జీతం ఎంత అని అడిగినా 4.5 లక్షలు ముఖ్యమంత్రి జీతం. ఎంత? 4.5 లక్షలు ఆయన జీతం. 1వ తారీఖు కల్లా పొద్దుగాల 9ంటికి ఆయన బ్యాంక్ లో పడుతుంది. మనకు 4000 ఇవ్వమంటే ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పిండు. మరి మనకు 4000 ఇచ్చుడు శాతగానోడు 4.5 లక్షలు తీసుకోవచ్చా అక్క? తీసుకోవచ్చా? 2000 4000 కావాలి. ఇస్తే గరీబ్ వాళ్ళు జరంతా మంచిగా బతుకుతారు.
ఇద్దరు రేవంత్ రెడ్డి మోసాయికి బెల్లం పెట్టిండి, అయిపోయింది కాంగ్రెస్ దుఃఖం. గద్దెనెక్కేదాకా ఒక మాట, గద్దెనెక్కినాక మళ్ళీ 5 ఏళ్ళ గంత అంటున్నాడు. అప్పటిదాకా ఈయన కూడా రాడు. కేసీఆర్ వచ్చిండా ఒకసారైనా? వచ్చిండా? మరి మీ చౌరస్తాలో జై తెలంగాణ అని కూర్చోలేదా? వంట వరకు చేయలేదా? లొల్లి పెట్టలేదా? జిన్నారం వాళ్ళు సోలక్పల్లి జై తెలంగాణ అని కొట్లాడితేనే కదా తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో 10 ఏళ్లలో కేసీఆర్ అని ఇక్కడ ఒక్కసారైనా మన సోలక్పల్లి చౌరస్తాకు వచ్చిండా? ఏం పుట్టింది దానికి? ఏం పుట్టింది దానికి? ఎంతసేపు పైసలు లెక్క పెట్టుకుంటూ తప్పేం లేదు. ఆమె ఒక ఆమె చెల్లె బతుకమ్మ ఆడిస్తా అంటే అందరు నమ్మిండ్రా? చెల్లె చూస్తే మంచిగా ఉందని రానిచ్చిర్రు. చెల్లె ఏం చేసింది? గిన్నె మీ దగ్గర అరవిందో అనే కంపెనీ ఉంటుందా? అరవిందోనికి ఫోన్ చేసి, అరే అరవిందోడా, నువ్వు కంపెనీ నడపాలంటే నాకు 100 కోట్లు ఇస్తావా సత్తవా అని బెదిరించి 100 కోట్లు ఎత్తుకపోయి చెల్లె ఏం పని చేస్తుంది? ఢిల్లీలో సారా దందా పెట్టింది. ఏం దందా పెట్టింది? వాళ్ళ అయ్యే కేసీఆర్ ఏం చెప్తాడంటే, ఇగో రాజాసింగ్ నీ గోజమాలు అందరు గుడుంబ అమ్ముతురు, గుడుంబ ఒక్కరు కూడా అమ్మద్దు, అందరు మంచిగా బతకాలి తెలంగాణలో అని చెప్తాడు. అయ్యనేమో గుడుంబ అమ్మద్దు అంటాడు. బిడ్డ ఏం చేసింది? సారా దుకాణం పెట్టింది. ఎడ పెట్టింది? ఈడ పెడితే అయ్య తిడతాడని పోయి ఢిల్లీలో పెట్టింది సారా దుకాణం. యాడున్నది ఇప్పుడు చెల్లె? యాడున్నది? టీఆర్ జైలు ఉన్నది. రేపో మాపో ఇప్పుడు ఈయన కారు గుర్తు మీద ఒక ఆయన పోటీ చేస్తుండు. ఎవరైనా ఎరుకటి కలెక్టర్ రెడ్డి చుట్టం చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చిండా లేదా? నల్లగొండ సీట్ ఎవరికి ఇచ్చిర్రు? జానారెడ్డి కొడుకు ఇచ్చిర్రు. మరి గెలిచే సీట్లు అని చెప్పేది అన్ని నీ చుట్టాలకు ఇచ్చుకొని ఓడిపోయే మెదక్ సీటు తెచ్చి బీసీలకు ఇచ్చినాం. ఈ బీసీ ముఖ్యమంత్రి పదవి నీకు బాగా ప్రేమ ఉంటే మీ మహబూబ్ నగర్కి వెళ్ళి ఓ ముదిరాజు బిడ్డ గెలిచింది కదా, ఆ ముదిరాజు బిడ్డ తెచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అడగాలి. లేకపోతే నీ పక్కనే ఉంటాడు బట్టి విక్రమార్క, చాలా ఏళ్ల కూడా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో. చేయి బట్టి విక్రమార్క ముఖ్యమంత్రిని చేస్తాడా? చెయ్యడు అసంటోళ్ళని. అందుకని ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. వెంకట్రామరెడ్డికి ఓటేస్తే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కాడు. కారు దుకాణం బంద్ అయిపోయింది. కేసీఆర్ కు నడుము మొక్కిరికి దవకాల్లో పడ్డాడు. కేసీఆర్ కోటేస్తే కారు కోటేస్తే కేసీఆర్ కొత్తగా ముఖ్యమంత్రి రాడు. చెయ్యి కోటేస్తే ఓటేసినా వేయకపోయినా రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ఉంటాడు. అందుకని అవ్వ ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశం బాగుండాలంటే, మన పిల్లలందరూ రాకుండా ఉండాలంటే 500 ఏళ్ల కొని మనం అందరం కొట్లాడినా రామ మందిరం వచ్చిందంటే ఎవరితో వచ్చింది? మరి ఓటు ఎవరికి వేద్దాం? ఏం గుర్తు? మోడీ గారి గుర్తు. అవ్వ జనవరిలో పూజ చేసిర్రా? మీ ఊర్లో రాములారి గుడికి పోయినరా? అందరూ పోయి పూజ చేసిర్రా? సర్పంచ్ ఎంపీటీసీ అన్ని పార్టీలో వచ్చిర్రా? ఏమన్నారు పూజ అయినాక? ఏమన్నారు? అనలేదా అక్క? అనలేదా? ఏమన్నారు? ఒకసారి గట్టిగా చెప్పు. ఏమన్నారు? జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నేను రోజు మాట్లాడేటోని, రోజు మీతో ఉండేటోని. 13వ తారీఖు రోజు ఎలక్షన్లు వచ్చినప్పుడు సీరియల్ నెంబర్ 3 పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తే మీ దగ్గరకు వచ్చే దొంగ క్రషర్లు బంద్ అవుతాయి, దుమ్ము బంద్ అవుతుంది, ధూళి బంద్ అవుతుంది, చదువుకున్న పిల్లల కంపెనీలలో కొలువులు వస్తాయి. ఇవి రావాలంటే 13వ తారీఖు రోజు పొద్దుగానే స్నానం చేసి 7 గంటల కల్లా ఎండ కొడుతుంది. మంచిగా తల నిండా పూలు పెట్టుకొని పోయి దేనికైనా ఓటు. ఆడపిల్లలకి దేని ఇష్టం? మీ తమ్ముడు వచ్చి మీ అవ్వగారింటికి దొరకపోతే అంటే తల నిండా ఏం పెడతారు? ఆ పువ్వు గుర్తు కోటేసి సీరియల్ నెంబర్ 3 మీద పువ్వు గుర్తు కోటేసి నన్ను ఆశీర్వదించమని మీ అందరినీ వేడుకుంటూ ఈ రోజు మెదక్ జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి ఇక్కడికి విచ్చేసిరు పెద్దలు, మనందరికీ ప్రియతమ నాయకుడు, హిందూ హృదయ సామ్రాట్ గౌరవనీయులు గోషామహల్